ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి. జగనే బిగ్ బాస్, జగనే అంతిమ లబ్ధిదారు ఈ మద్యం కుంభకోణంలో అంటూ కూటమి నేతలు కూడా విమర్శిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ జగన్ పేరును కూడా ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేసిన పరిస్థితి. మరోవైపు ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు అంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. సార్, ఈ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ పర్యవసానాలు ఏంటి అంటే ఏం చెప్తారు? లీగల్ ఏ కేసులైనా ఒకటి లీగల్, రెండు పొలిటికల్. లీగల్ వచ్చినప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి పై కావచ్చు, లేదా జగన్ పైనకే కావచ్చు మద్యం కేసు కానీ, గతంలో జగన్ పై ఉన్న కేసులకు కానీ, చంద్రబాబు నాయుడు పైన లిక్కర్ స్కామ్ ఆరోపణలకు కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ, ఇవి ఏవి వచ్చినా నా స్టాండ్ మొదటి నుంచి లీగల్ అంశాలు కోర్టు పరిధిలో ఉంటాయి. కోర్టులు చర్చించాలి, ఎందుకంటే మనకు ఆ కంప్లీట్ మెటీరియల్ అందుబాటులో ఉండదు. ఇప్పుడు ఒక రిమాండ్ రిపోర్టే మన దగ్గర ఉంది తప్ప ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ అన్నీ మన ముందు పెట్టరు. ఆ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ అన్నీ మీకు ఓపెన్గా ఉంటే పోనీ మనం దాన్ని అధ్యయనం చేసి కాస్త నిపుణులతో మాట్లాడి ఈ కేసులో ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని జడ్జి నిర్వహించే పాత్రను మనకు కాస్త నిర్వహించడానికైనా స్కోప్ ఉంటుంది. నిర్వహించిన రైటా రాంగా తర్వాత సంగతి. ఎందుకంటే భారతదేశ న్యాయ వ్యవస్థ మీడియా ట్రయల్ను ప్రశ్నించాయి. కానీ మీడియా ట్రయల్ అనివార్యం. కానీ లీగల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేస్తున్న అంశాలు, ఈ సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్లో ఉండవు. అలాంటప్పుడు ఏమైతుందంటే రాజకీయ పార్టీల ప్రతినిధులేమో వాళ్ళ రాజకీయ వైఖరి చెప్తారు. తెలుగుదేశం వాళ్ళు జగన్ దోషి అంటారు, వైసీపీ వాళ్ళు ఇదంతా బోగస్ కేసు, వీళ్ళు కావాలని ఇరికిస్తున్నారంటారు. కానీ అలాంటి విశ్లేషకులకు వచ్చే వరకు ఏంటంటే దీన్ని లెట్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ డిసైడ్ ఎవరు దోషి ఎవరు నిర్దోషి. ఇది ఇవాళ జగన్ పైన వస్తున్న మద్యం కేసులోనే కాదు, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడా చంద్రబాబు నాయుడు దోషి, ఆయన స్కిల్ స్కామ్ చేశాడన్న మాట అనలే. మీరు కావాలంటే వెనక్కి చూడండి. వైసీపీ వాళ్ళకి బాగా కోరికుంటే అనాలని, ఇప్పుడు టీడీపీ వాళ్ళకి బాగా కోరికుంటుంది మద్యంలో దోషి జగన్ అనే అనాలి అని. కానీ అది మా పని కాదు, మీరు రాజకీయ పార్టీలో వరకు అనుకుంటారు. అప్పుడైనా ఇప్పుడైనా లెట్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ డిసైడ్ అంటాం. ఇక పొలిటికల్ ప్రాసెస్కి వచ్చే వరకు ఇవాళ మీరు ఈనాడు జ్యోతి చదివితే అర్థమవుతుంది అది ఎక్కడికి పోతుందని. క్లియర్గా బిగ్ బాస్కే చుట్టుకుంటాయి. రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప, అలాగే మిథున్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లాస్ట్కు డెస్టినేషన్ జగన్మోహన్ రెడ్డి. ఇది క్లియర్గా కనబడుతుంది. అందువల్ల ఈ లిక్కర్ స్కామ్లో జగన్ పైనే ప్రధానం. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ను ఒకసారి అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీకు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. హేమంత్ సొరేన్ను వేరే కేసులో అరెస్ట్ చేసినారు. నిన్న కాక మన ఛత్తీస్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాగలే బ్రదర్ను లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకురాల కవితను లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ చరిత్ర చూస్తే అరెస్టులు చాలా వేగంగా జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్లోని. ఇది దేశమంతా లిక్కర్ స్కామ్లు, ఇంకా ఏ స్కామ్ల కన్నా లిక్కర్ స్కామ్లకు ఆ పొటెన్షియల్ ఉన్నది. అందువల్ల లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ట్రెండ్ చూస్తే రిమాండ్ రిపోర్ట్ చూసినా, మీకు ఈనాడు జ్యోతి పత్రికల్లో, టీవీ5, ఏబిఎన్, ఈటీవీలో వస్తున్న వార్తల సరళి చూసినా చాలా క్లియర్గా ఇది అల్టిమేట్ బెనిఫిషరీ వైఎస్ జగన్ అనేది ఆల్రెడీ ఈ మీడియాలో, జగన్ను ప్రశ్నించే మీడియాలో ఎస్టాబ్లిష్ అయిపోయిందిగా. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈకో సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఇక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్ చేసే క్రమం దగ్గర పడుతున్నట్టుగా కనబడుతోంది. అంటే బిగ్ బాస్ లోపలేసే సమయం ఎంతో దూరం లేదు అని అర్థమవుతుంది. ఈలోగా కోర్టుకు వెళ్ళడమా, బెయిల్ తెచ్చుకోవడమా, ఎవరికి ఏం జరుగుతుందనే చూడాలి. అందుకే దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతున్నాడు. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చెప్పాడు ఇది రాబోయే కాలం కష్టకాలము, ఇది జరుగుతుంది అని. దానికి అనుగుణంగానే జనంలోకి వెళ్తే కొంత జన కవచం ఉంటుంది అని ఆలోచించి పొగాకు రైతు, మిర్చి రైతు, మామిడి రైతు అని వెళ్తున్నాడు. అంటే ప్రజాక్షేత్రములో ఉంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎక్కడయ్యాడు? ఆయన ఇంట్లో అరెస్ట్ కాలేదు, నంద్యాలలో అరెస్ట్ అయ్యాడు. అందువల్ల పొలిటికల్ ఇప్పుడు కేటీఆర్ కూడా
ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇతర కేసులు దగ్గర పడుతున్న కొద్ది పాదయాత్ర చేస్తానన్నాడు. సో ప్రజాక్షేత్రంలో ఉండడము, ప్రజా సమస్యలపై పోరాడుతున్న సమయంలో తనను అరెస్ట్ చేసినా పొలిటికల్గా ఎదుర్కోవచ్చు అనేది రాజకీయ నాయకుల వ్యూహం. సో ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు కేటీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను, జగన్ ఎగ్జాంపుల్. దానికి జగన్ రెడీ అవుతున్నాడు, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏకంగా పాదయాత్ర కూడా చేయబోతున్నాడని. ఒకవేళ బిగ్ బాస్ చుట్టూ ఉచ్చు బలంగా తొందరగా చుట్టుకుంటే తొందరగా పాదయాత్ర మొదలు పెడతారు, మీరు చూస్తుండండి. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుందంటే పాదయాత్రలో ఉండగా అరెస్ట్ కావాలి. ఒకవేళ అరెస్ట్ అయితే, సో అరెస్ట్ అనివార్యమైతే పాదయాత్ర ఉండగా అరెస్ట్ కావాలని. సో సైకలాజికల్గా జగన్ ప్రిపేర్ అయినట్టుగా కనబడుతుంది. మీరు ఆ జగన్ వ్యతిరేక మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే సమాజాన్ని కూడా రెడీ చేస్తున్నట్టు కనబడుతోంది. ఇవాళ తెలుగుదేశం మద్దతుదారుల నుంచి, శ్రేణుల నుంచి ఇంకెప్పుడు అని ఇంకెంతకాలం జగన్ లోపలయ్యారు అనే క్వశ్చన్లు అనివార్యంగా వస్తున్నాయి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇది జరిగే సూచన కనబడుతోంది. సో తాను ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీ యంత్రాంగం ఏమవుతుంది అనే సమస్య రాకుండా పార్టీ కార్యకర్తల్ని, శ్రేణుల్ని కూడా జాగృతపరిచి సిద్ధపరిచేటువంటి ప్లాన్లో ఉన్నారు. అందుకే మీరు ఈ మధ్య కాలంలో చూడండి, పేర్ని నాని, అంబటి రాంబాబు, చాలామంది వైసీపీ నేతలు చాలా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారి సమీక్షలు పెడుతున్నాడు, పార్టీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. సో అందువల్ల బిగ్ బాస్ అరెస్టుకు రెండు వైపులా ప్రిపరేషన్స్ అవుతున్నట్లుగా కనబడుతున్నాయి. బట్ చూడాలి లీగల్ ప్రాసెస్. ఇక అరెస్ట్ అయితే ఏమవుతుంది, ఏమైంది, చంద్రబాబు నాయుడుకి ఏమైంది, రేవంత్ రెడ్డికి ఏమైంది, దేశంలో అరెస్టులు ఏం కొత్త కాదు కదా. సో చాలామంది అరెస్ట్, ఆ మాటకంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి జైలు కొత్తనా. సో అందువల్ల రాజకీయాల్లో రాజకీయ నాయకుల అరెస్టులు సహజం. అల్టిమేట్గా ఏ కేసు నిలుస్తుంది అంటే భారతదేశంలో బోఫోర్స్ కేసు నుంచి చూస్తున్నాం. ఎన్ని కేసులు నిలబడ్డాయి, ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ లిక్కర్ స్కామ్, ఫాడర్ స్కాము, మధు కూడా ఒక స్కామ్ మినహా దేశంలో ఫైనల్గా జైల్లో ఉండి శిక్షలు పడ్డాయి ఉన్నాయి. మీ లిస్టు రాసుకుంటే ఎన్ని స్కాములు. యూపీఏ ప్రభుత్వం పైన మోడీ ఎన్ని చెప్పాడు, 2G స్కామ్ ఏమైంది, కామన్వెల్త్ స్కామ్ ఏమైంది, స్పెక్ట్రమ్ స్కామ్ ఏమైంది, అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ ఏమైంది, మీకు అంతకుముందు బోఫోర్ స్కామ్ ఏమైంది, మీకు హవాలా స్కామ్ ఏమైంది, ఒకటి కాదు రెండు కాదు, హర్షద్ మెహతా స్కామ్ ఏమైంది, కేతన్ పరేఖ్ స్కామ్ ఏమైంది. ఇవన్నీ జాతీయ స్కామ్లు. లోకల్ స్కాముల్లో మీకు ఎన్ని జరగలేదు. ఎంఆర్ ప్రాపర్టీ స్కామ్ అని చంద్రబాబు నాయుడు మీద ఏమైంది, జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని స్కాములు, వాంపిక్ భూముల స్కామ్ ఏమైంది. సో ఏదేమవుతుంది, సీజ్ ద షిప్ ఈ మధ్య ఏమైంది. సో ఇది కూడా అంతే అవుతుందేమో. రాజకీయాల్లో నేరం జరగడం వేరు, నేరం జరిగిందని నిరూపించడం వేరు. సో నేరం జరగడమని నిరూపించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది మన దేశంలో. అందువల్ల అల్టిమేట్గా ఏమవుతుంది, జైలుకు పోతాడు. జైలు నుంచి వచ్చినాక మరి ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ప్రజల అసంతృప్తి స్థాయిని బట్టి ఉంటుంది. మీకు అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది కనుక ఆయన అరెస్ట్ అయినా లాభం పొందలేదు. మీకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే లాభం పొందాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే లాభం పొందాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే లాభం పొందాడు. అందువల్ల లాభం పొందడమా లేదా అనేది ప్రభుత్వం పైన ఉండే అసంతృప్తి స్థాయిని బట్టి ఉంటుంది. అందుకే తెలుగుదేశం కూడా తొందరపడుతున్నట్లుంది. ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగినాక జగన్ అరెస్ట్ చేస్తే జగన్కు సానుభూతి అవుతుంది. సరిగ్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జగన్ చేసిన బ్లండర్ అదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా పెరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే వరకు అది ఆయనకు సింపతిగా మారింది, జగన్కు పట్ల వ్యతిరేకత పెరిగింది. అందుకే ప్రభుత్వం పైన అసంతృప్త స్థాయి పెరగక ముందే జగన్ అరెస్ట్ చేయాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు కనబడుతోంది. వీ హ్యావ్ టు సీ వాట్ విల్ బీ ది ఇంప్లికేషన్.